నాగరాజు ఎక్కడో తెలుసా? ఆంధ్ర, రావులపాలెం. కానీ సెటిల్డ్ మాత్రం హైదరాబాద్లో, ఎలక్ట్రీషియన్ అనమాట. బాబు నాగరాజు, మీరు వెయిట్ ఎంత? 116 సార్. ఎన్ని రోజులైంది మన వెయిట్? 23 డేస్ కంప్లీట్ అయింది సార్. ఇంతకుముందు ఏమైనా ట్రై చేసావా? ఏం ట్రై లేదు సార్. లేదు. చేయలేదు సార్. మరి నా దగ్గరకు వచ్చే ముందు కొంచెం ముఖం నల్లగా ఉండేది. అవును సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 23 డేస్ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు ఈ డైట్ మొదలుపెట్టిన తర్వాత, మొదలుపెట్టినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు? ఇప్పటికి ఎన్ని కేజీలు ఉన్నావు? మొదలుపెట్టినప్పుడు 116 కేజీలు ఉన్నాను. 116. ఇప్పుడు 106 కేజీలకు వచ్చాను. మొదలు పెట్టకముందు నీ హ్యాబిట్స్ అంటే పొద్దున్న లేవడం కాడి నుంచి పడుకునేంత వరకు కూడా నీ ఆరోగ్యం ఎలా ఉండేది? ఆరోగ్యం అంటే పొద్దున్న లేచిన తర్వాత కొంచెం బద్ధకంగా ఉండేది. బద్ధకంగా ఉండేది. ధరగా పని స్ట్రెస్ అవ్వడం, ఈవినింగ్ రావడం, వర్క్ లేట్ అవ్వడం, కొంచెం నీరసంగా ఉండి, లేట్కి తినడం, లేట్కి పడుకుని చేసేటోళ్ళు పని వచ్చే వాళ్ళు. ఇప్పుడు డైట్ మొదలెట్టిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు నిద్ర అయితే త్వరగా పడుతున్నాను. 7 o'clock 8 o'clock నిద్ర వస్తుంది. మార్నింగ్ 6 o'clock లేస్తున్నాం. హెల్తీగా ఉంది. అంటే లేచినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుందా? ఫ్రీగా ఉంది సార్. ఓకే. అంటే బద్ధకం కానీ లేదంటే అనేజీగానే ఏం లేదు, ఫ్రీగా ఉంది. హైదరాబాద్లో ఎలక్ట్రీషియన్. అవును సార్. అంటే మంచి ఫేమస్ నువ్వు చేస్తున్నావు. అవును సార్. ఆ వర్క్ దగ్గర ఎలా ఉంటుంది నీకు? కొంచెం యాక్టివ్గా ఉంటున్నావా? యాక్టివ్గా సార్. వర్క్ విషయంలో నేను యాక్టివ్గా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా దగ్గర కిట్ తీసుకొని ఇంటికాడ చేసుకుంటున్నాం. అవును సార్. అన్నట్టు ఇద్దరు చేస్తున్నారు. ఇద్దరు చేస్తున్నారు. మీ భార్య మీరు కూడా చేస్తున్నారు. అవును సార్. వంటలు ఎలా చేస్తుంది మీ భార్య? వంటలు అయితే ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ తినే బాగున్నాయి సార్. టేస్ట్ అయితే బాగున్నాయి. ఆయిల్ స్మెల్ కానీ అదేం లేదు. అంటే నా వీడియోలు చూసుకుంటూ? అవును సార్. ఫస్ట్ మీ వీడియో చూసి మేము వంట ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది కంటిన్యూగా. ఫస్ట్ ఇప్పుడు మీరు వండుకున్న దాంట్లో మీకు నచ్చే ఐటమ్ ఏంటి? సాంబార్ రైస్ సార్. సాంబార్ రైసా? రోజు అది కుమ్మేస్తున్నారండి. రోజు కదా. ఉప్మా కూడా బాగుంటుంది. తర్వాత ఉప్మా, ఇడ్లీ అయితే తక్కువ సార్. ఇడ్లీ తినలేకపోతున్నాం. ఉప్మా అయితే ఓకే. ఉప్మాని ఎలా అదే మనకి ఇడ్లీ ఆవిడ కూడా వచ్చింది కదా, లైవ్లోనే చెప్తాను. ఇడ్లీని మళ్ళీ మామూలు మార్చాను. ఓకే. లైవ్లో చెప్తాను. రేపు నుంచి అలా వండేసుకోండి. సరే సార్. ఓకేనా? ఇప్పుడు నీ వయసు ఎంత? నా వయసు 36 సార్. 36. ఇలాగా కష్టపడి కార్మికులు చాలామంది ఉన్నారు మీలాగా. ఇలాగే వెయిట్తో ఉంటున్నారు. కొంతమంది షుగర్తో బాధపడుతున్నారు, కొంతమంది ఏమో కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారు. ఇలా కష్టపడ్డ వాళ్ళకి మీరు ఏ సందేశం ఇస్తారు ఇప్పుడు దీని గురించి? కష్టపడ్డ వాళ్ళకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ ఇంపార్టెంట్. అవును, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మన హెల్త్గా ఉంటే వర్కింగ్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆరోగ్య డైట్ చేయడం వల్ల 99% బెనిఫిట్. ఓకే. నేనేమంటున్నానంటే ఎక్కడెక్కడి నుంచో మీరు పల్లెటూరుల నుంచి ఇక్కడ కష్టపడటానికి ఇక్కడికి వస్తున్నారు. హైదరాబాద్ అని ఏ సిటీకి వెళ్ళినా సరే అక్కడ టెన్షన్లకి, ఈ ట్రాఫిక్కి, ఈ ఫుడ్ అలవాట్లకి మీకు రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయండి. ఇక్కడికి వచ్చింది మీరు పల్లెటూరు నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే డబ్బులు సంపాదించడానికి, జబ్బులకు కాదు. ప్రతి ఒక్కరు డబ్బుతో పాటు డబ్బు కంటే వేగంగా, ర్యాకెట్ వేగంతో మీకు జబ్బులు కూడా వచ్చేస్తున్నాయి. ఒక్కసారి మీరు ఒక్కరోజు 1 గంట ఖాళీగా కూర్చున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? మనకి అమౌంట్ రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, పిల్లల ఖర్చులు ఎంత అవుతుంది, ఇంటి అద్దెకి ఎంత అవుతుంది, ఫ్యూచర్లో మనకి ఏదైనా అనారోగ్యం ఏదైనా వస్తే మనకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏదో ఇక్కడికి వచ్చి సంపాదించుకుందాం అని అనుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఏదైనా మంచి హౌస్ కడదామని ఏదో ఊళ్ళోకి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఈ హౌస్ కడదాం అనుకున్న అమౌంట్లు ఏమవుతున్నాయో మీకు తెలుసు. ఎందుకంటే జరగరాంది ఏదైనా జరిగితే, అంటే ఇంత ఒళ్ళు ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా తేడా ఉందనుకోండి, మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో పక్క అపార్ట్మెంట్లో తెలియట్లేదండి. డోర్లు అడ్డు ఉన్నాయి అంతే కదండి. ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మీ గురించి మీ పెద్దోళ్ళందరూ కూడా మా ఊడు హైదరాబాదులో ఉన్నాడు అని చెప్తారు. కానీ హైదరాబాదులో మీరు ఎన్ని బాధలు పడుతున్నారా అన్నది వాళ్ళకి తెలియదు. మీరు ఏం చేస్తారంటే తామరాక మీద నీటి బొట్టులాగా అలాగ ఉంటున్నారు అంతే. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ బాధ నాకు తెలుసు. ఒక్కసారి మీరు ఒకరోజు ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని ఆలోచించండి. ఒక్కసారి ఆరోగ్యం గురించి మనం ఆలోచిద్దాం. మీ అందరికీ వెనకాల మీరు కష్టపడండి, డబ్బులు మీరు సంపాదించండి, మీ జబ్బులు నాకు ఇచ్చేయండి. ఆ జబ్బులు ఎలాగో ఇవ్వట్లేదు, ఒక కిట్ ఉంది మీకు ఇస్తాను, మీరు ఇంటికాడ జాగ్రత్తగా వండుకోండి, కడుపు నిండా తినండి, మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కడుపు నిండా తినండి. తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ
మన నాగరాజు లాగా. ఇంకా నాగరాజు ఇప్పుడు ఎన్ని కేజీలు? 14 కేజీలు, ఎన్ని కేజీలు దగ్గర? 10 కేజీలు తగ్గింది సార్, ఎన్ని? 10 కేజీలు తగ్గింది 10 కేజీలు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఇంకో 10 కేజీలు తగ్గిన తర్వాత మీకు లైవ్లో ఇస్తూ ఉంటాడు.